నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. సమ్మర్ టైం కదా! సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌లో ఇప్పుడు తాటి ముంజలు కూడా అవైలబుల్‌గా దొరుకుతున్నాయి. సో, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతున్నారు తాటి ముంజలు ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా లేదా అని. జనరల్‌గా తాటి ముంజల్లో 90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. మిగిలిన శాతంలో సాల్యుబుల్ ఫైబర్, అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఈ 90% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల సమ్మర్‌లో ఉండే డీహైడ్రేషన్ నుంచి కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే జనరల్‌గా కంప్లెయింట్స్ అంటే కాన్‌స్టిపేషన్ లాంటివి రిలీవ్ అవుతూ ఉంటాయి. అండ్ సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అరుగుదల అనేది తేలిగ్గా అవుతుంది. సో, డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి కూడా కొంతవరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వీటిల్లో ఉండే వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కనుక మార్నింగ్ సిక్‌నెస్‌తో సఫర్ అవుతున్నట్లయితే ఈ తాటి ముంజల్ని మంచి ఫుడ్ ఆప్షన్ కింద వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా వైటమిన్స్ లైక్ ఏ, బి, సి, కే వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మినరల్స్ లైక్ ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇవన్నీ ఉండడం వల్ల తాటి ముంజలు తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని రకాల విటమిన్స్ లైక్ కే అవన్నీ ఉండడం వల్ల బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా పనిచేయడానికి కొంతవరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం అండ్ మెగ్నీషియం ఎలక్ట్రోలైట్స్ వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే క్రాంప్స్ కూడా కొంతవరకు రిలీవ్ అవుతూ ఉంటాయి. సో, యావరేజ్‌గా మనం గనక ఒక 100 గ్రామ్స్ తాటి ముంజలు తీసుకున్నట్లయితే వాటి నుండి మనకి 45-47 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ వీటిలో 10 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. యావరేజ్‌గా హాఫ్ గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఫైబర్ కంటెంట్‌కి వస్తే గనక 2.5 గ్రామ్స్ వరకు కూడా మనకి ఫైబర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఈవెన్ దో తాటి ముంజల నుంచి వచ్చే ఎనర్జీ సోర్స్ అనేది మెయిన్‌గా కార్బోహైడ్రేట్ అయినప్పటికీ కూడా ఫైబర్ కూడా ఉండడం వల్ల స్లోగా షుగర్ అనేది బ్లడ్‌లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ ఉన్నా కూడా మీరు సేఫ్‌గా ఇవి తీసుకోవచ్చు. సో, వీటన్ని బెనిఫిట్స్‌ని దృష్టిలో పెట్టుకొని తాటి ముంజల్ని మీరు సేఫ్‌గా ప్రెగ్నెన్సీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తాటి ముంజల్ని ఎక్కువగా తీసుకుంటే కొంతమందిలో డైజెషన్ ఇష్యూస్ వచ్చి లూజ్ మోషన్స్ లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఎక్కువగా తీసుకుంటే గనక ప్రెగ్నెంట్ లేడీస్‌లో షుగర్ లెవెల్స్ కూడా డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు తప్పనిసరిగా తాటి ముంజల్ని సేఫ్‌గా తీసుకోవచ్చు. కానీ మోతాదు మించకుండా తీసుకోవాలి. అంటే యావరేజ్‌గా రోజుకి ప్రెగ్నెన్సీలో గనక డయాబెటిస్ లేనట్లయితే మీరు 3-4 వరకు తీసుకోవచ్చు. అదే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ ఉన్న వాళ్ళైతే గనక 1-2 తీసుకోవడం అనేది సేఫ్. యూజువల్‌గా తాటి ముంజల్ని మిడ్ మీల్ స్నాక్ అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో తీసుకోవడం మంచిది. తీసుకునేటప్పుడు మీరు లేత ముంజలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ముదిరిన ముంజలు తిన్నట్లయితే మీకు డైజెషన్ ఇష్యూస్ రావటం వల్ల కడుపులో నొప్పి రావటం గానీ, లేదంటే బ్లోటింగ్ అవ్వటం, వామిటింగ్స్ లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా మీరు సమ్మర్‌లో తాటి ముంజల్ని ఎంజాయ్ చేయండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.